నేను మీ కృష్ణ, 8 హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మేడ్చల్ జిల్లా మేడ్పల్లి మండల్ మాజీ వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రే బలరాం అన్నారు. ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు 9వ డివిజన్ 10వ డివిజన్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. దానికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నగారికి, మరియు అదేవిధంగా మిగతా అధ్యక్షులైనటువంటి ఇద్దరికి, మరియు మిగతా దాదాపుగా ఒక 8వ డివిజన్ అయినటువంటి రాజేష్ గారికి, అదేవిధంగా తుంగతుర్తి రవి గారికి, బండి శ్రీరాములు గారికి, బొక్క ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లిపతి సుధీర్ రెడ్డి గారికి, వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా భవిష్యత్తులో మరెన్నో పదవులు అనుభవించాలని కోరుకుంటూ, ఇంకా మా కార్యకర్తలు కూడా అందరూ ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ భవిష్యత్తులో కూడా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఆకర్షితులై ఈరోజు సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, మరియు మిగతా రైతు బంధు కానీ, వీటి అన్నిటికీ రేవంత్ రెడ్డి గారి పాలన ఎంతో గొప్పగా చేస్తుందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులు పెట్టారు కదా, వీళ్ళని కొంతమంది వ్యతిరేకిస్తారు, నారాజు ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ సమస్య. మా కుటుంబంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చిందని కూడా మిగతా మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా, ఎక్స్ కార్పొరేటర్లు కానీ, ఎక్స్ మేయర్ కానీ, ఎక్స్ డిప్యూటీ మేయర్ కానీ, వీరందరూ అతి తొందరలో కూర్చొని ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు, మళ్ళీ సొంత ఊరికి బీఆర్ఎస్ పోతారని వార్తలు కూడా వచ్చినాయి. అటువంటిది ఏమీ లేదు. అందరూ మా కుటుంబ సభ్యులే. మేమంతా ఐకమత్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్తూ, మరి కొత్త అధ్యక్షులకు మిగతా వాళ్ళందరూ సహకరిస్తారా? పార్టీ అనేది అందరిది, మనది ఒక అధ్యక్షుడే కాదు, ప్రతి ఒక్క కార్యకర్తది. అధ్యక్షుడు అనేటోడు ఖాళీ నా పోస్టు మాత్రం వరకే. ప్రతి కార్యకర్త పని చేయాల్సిందే. పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేస్తేనే రేపు పొద్దుగాల భవిష్యత్తులో వీరికి కూడా భవిష్యత్తులో పదవులు వస్తాయి. ఒకటే పదవి ఒకసారి వచ్చిందని కాదు, భవిష్యత్తులో ఎంతోమందికి ఎన్నో రకాలుగా పదవులు వస్తాయి. ఆ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వారు కూడా అధ్యక్షులు కూడా అందరినీ కలుపుకొని పోయే విధంగా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సమస్యలు, మా ఎక్స్ కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ, అతి తొందరలో వీళ్ళతోటి డిసిసి అధ్యక్షుడు కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారు కానీ, అతి తొందరలో వీళ్ళతోటి మాట్లాడడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అందరు కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముంగటికి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ, దాంట్లో కూడా మనం అందరం ఏకతాటిపై ఉండి మనము అవతల ఉన్న వాళ్ళను మనం ఎదుర్కోవాలంటే మనమంతా ఒక స్టాండ్పై వచ్చి మనమంతా కలిసి పని చేయాలని చెప్తూ, మా మాజీ కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్కు విన్నవిస్తున్నాం. దయచేసి ఇది కుటుంబ సమస్య, వాళ్ళకి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరం కలిసి పనిచేయాలనే ఆలోచననే ఉన్నారు. దాన్ని కూడా మా జిల్లా అధ్యక్షుడు ఒక పెద్ద మనసు చేసుకొని వారితో కూడా ఒక మీటింగ్ పెట్టి, వారందరూ ప్లస్ కార్యకర్తలందరినీ కలుపుకొని ఒకసారి మీటింగ్ పెట్టి ఈ సమస్యను అతి తొందరలో పరిష్కరిస్తామని మా అభిప్రాయంగా చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం 9వ వార్డు 10వ వార్డు అధ్యక్ష ఎన్నికల గురించి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు
మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్న గారికి, మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి 9వ వార్డు అధ్యక్షునిగా తుంగతుర్తి రవి, మరి 10వ వార్డు అధ్యక్షునిగా బండి శ్రీరాములు గారు ఎన్నిక కావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి మరి మేమందరం కూడా కార్యకర్తలము ఈ పార్టీ అధ్యక్షులతో సహకరిస్తూ మరి పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ఈరోజు పీర్జాదిగూడ కార్పొరేషన్లో 26 మంది కార్పొరేటర్లు ఉండే దాన్ని 2గా చేయడము కొంచెం కార్యకర్తలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది, ఈ వార్డులను పెంచే ఆలోచనలో ఉంది. కంపల్సరిగా వార్డులు పెరుగుతాయి, దానికి మరి ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఆ వార్డులు వెళ్తే ఇంకా కొంతమందికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దాని గురించి పార్టీ నాయకులు కానీ మరి ఎవరి కూడా వేరే విధంగా ఆలోచన చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా జనాలు మరి ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంకే ఓటేసి మరి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము బలోపేతం చేస్తామని ఎక్కడికి వెళ్ళినా కానీ అదే నీరాంజనం పలుకుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్లో కొన్ని విభేదాలు, కార్పొరేటర్లకు అధిష్టానానికి వేరే విభేదాలు ఉన్నాయన్న దాని మీద చాలామంది డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఇది పెద్ద కుటుంబము, ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడము సమంజసము. వీటిని పరిష్కరించుకుంటాం. దీనికి మా డిసిసి అధ్యక్షులు మరి అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడున్నటువంటి నూతన అధ్యక్షులను మరియు కార్పొరేటర్లను కూర్చునబెట్టి మాట్లాడి ఈ సమస్య అతి త్వరలో పరిష్కారం అయి మరి ఈ పీర్జాదిగూడెంలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడము ఖాయమని తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి వేనుమల రేవంత్ రెడ్డి గారికి, మన వజ్రేష్ యాదవ్ అన్న గారికి, అలాగే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గారికి, అలాగే మన పిసిసి మహేష్ గౌడ్ గారికి, అలాగే మా 9వ వార్డు తుంగతుర్తి రవి గారికి అధ్యక్షుల పదవి వచ్చిన ధన్యవాదాలు ముందుగా. అలాగే 10వ వార్డు మన బండి శ్రీరాములు గారికి కూడా ధన్యవాదాలు. ఇద్దరు కలిసి సమన్వయంగా అందరినీ కార్యకర్తలను కలుపుకొని ప్రతి కార్యక్రమం మరవకుండా ముందు తీసుకువెళ్ళాలని ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. Thanks for watching. Please like, share, subscribe.